హాయ్ అండి, మీ అందరి కోసం ఒక మంచి హెయిర్ గ్రోత్ ప్యాక్ అయితే తీసుకొచ్చేసాను. ఇది చాలా స్ట్రాంగ్గా చేస్తుంది హెయిర్ని అండ్ మంచిగా గ్రో అవుతుంది. మీరు దీన్ని వీక్ వచ్చేసి ఒకసారి పెట్టుకోండి. అలా అయితే మీకు ఖాళీ లేకపోతే మంత్లో కనీసం 2 times అయినా ట్రై చేయండి. నేను హెయిర్ కట్ చేయించుకున్నాను. తర్వాత కూడా నా జుట్టు అయితే చాలా ఒత్తుగా సిల్కీగా ఉంది. డాండ్రఫ్ కూడా ఉండదండి. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మెంతులు అయితే ఓవర్నైట్ సోక్ చేసేసుకోండి. అంటే మెంతుల ప్యాక్ అందరికీ తెలుసు అంటారేమో, కాకపోతే మెంతులతో పాటు ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తున్నానండి నేనైతే. కాకపోతే ఇది ఊర్లో ఉంటే ఇంకా చాలా మంచిగా మనకి మందారాకులు అవన్నీ దొరుకుతాయి కదా. నేనైతే ఊర్లో లేను, సిటీలో నాకు మందారాకులు మందార పూలు అలా ఏం దొరకవు కదా. సో నేనైతే ఉసిరికాయ పౌడరు, పెరుగు పుల్లగా ఉండాలి ఖచ్చితంగా చెప్తున్నాను. పెరుగు అయితే పుల్లగా ఉండాలండి, అప్పుడే మనకి మంచిగా ఈ ప్యాక్ అనేది యూజ్ అవుతుంది. మన హెయిర్ కూడా సిల్కీగా అవుతుంది. నైట్ నానబెట్టుకున్న మెంతులు అండ్ ఈ ఉసిరికాయ పౌడరు, పెరుగులో ఇవన్నీ నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఆ వాటర్ వస్తుంది కదా, మెంతుల్లో నానబెట్టిన వాటర్ అయితే నేనైతే మంచిగా వాష్ చేసుకుని మెంతులు ఆ వాటర్ అయితే పక్కకి గ్లాసులోకి తీసేసుకున్నాను. మంచి వాటర్, తాగే వాటర్ పోసుకోండి మెంతులో. ఈ వాటర్ తాగితే కూడా చాలా మంచిదండి. ఈ వాటర్ అయితే తాగండి. లేడీస్ అయితే తాగితే మంచిగా బెనిఫిట్స్ ఉంటాయి, బాడీ కూడా కూలింగ్ అవుతుంది. ఇలా ఆ వాటర్ అనేది మొత్తం తీసేసేసి మెంతులు, నానిన మెంతులు అనేది మిక్సీ జార్లో వేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెరుగు ఉంటుంది కదా, పెరుగు అండ్ ఉసిరికాయ పౌడర్ అది కూడా వేసేసుకోండి. అవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. చక్కగా మిక్సీ పట్టేసుకొని పేస్ట్లా చేసేసుకోండి. అలా చేసుకున్న తర్వాత చక్కగా దాంట్లో 1 స్పూన్ ఆముదం వేసుకొని ఇంకొక 1 స్పూన్ అయితే కోకోనట్ ఆయిల్ వేసుకోండి. అవన్నీ ఆ క్లిప్ అయితే మిస్ అయింది, నేనైతే ముందే యాడ్ చేసేసుకున్నాను వాటికి. అలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని మీ హెయిర్కి అంతా మంచిగా పట్టించేసుకోండి. మంచి ఫుల్ మొత్తం ఎలా ఉందో హెయిర్కి పార్ట్స్ అన్నీ తీసుకొని పార్ట్స్ కింద డివైడ్ చేసి మొత్తం హెయిర్కి అయితే థిక్గా పేస్ట్లా పట్టించేసేయండి. నా హెయిర్ కొంచెం ఒత్తుగా ఉంటుంది కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. చాలా ఎక్కువ పెట్టుకున్నానండి నేను. మంచిగా పెట్టుకుంటే బాడీలో ఉన్న హీట్ తగ్గుతుంది, మనకి డాండ్రఫ్ తగ్గుతుంది, మంచిగా మనకి ఐస్ కూడా రిలాక్స్ అవుతాయండి. ఇలా ఒక 40 minutes ఉంచుకోండి. 40 minutes ఖచ్చితంగా ఉంచుకోవాలి. అప్పుడే మన హెయిర్ అనేది అంతా అబ్జర్వ్ చేసి కొంచెం థిక్గా అయితే తర్వాత నీట్గా హెయిర్ వాష్ చేసేసుకోండి. అది ఆటోమేటిక్గా అదే పోతుంది. దువ్వని తర్వాత కొంచెం జుట్టు ఆరిన తర్వాత దువ్వితే కనుక మొత్తానికి పొట్టంతా పోతుందండి. చూసారా, హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ అయితే ఎంత సిల్కీగా ఉందో చూపిస్తాను చూడండి. పొట్టు కూడా ఏముండదు. కొంచెం జుట్టు ఆరిన తర్వాత మనకి పొట్టంతా కూడా పోతుంది. నాకైతే ఈ ప్యాక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నేను చిన్నప్పటి నుంచి వాడుతున్నాను, ఇప్పటి నుంచి కాదు, నేను స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి వాడుతున్నానండి. చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా బాగా వర్క్ అవుతుంది కూడా. ఖచ్చితంగా మీరు 2 monthsలో అయితే రిజల్ట్ అనేది చూస్తారు. హెయిర్ ఫాల్ కన్ఫామ్గా తగ్గిపోతుంది. జుట్టు కూడా చాలా స్ట్రాంగ్ అవుతుందండి. ఎవరికైనా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక వీడియో నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూస్తున్నందుకు. చూసారా, పొట్టు కూడా ఏం లేదు. జుట్టు ఆడిన తర్వాత మొత్తం పోతుందని చెప్పాను కదా. నేనైతే నార్మల్గానే ఆడపెట్టుకుంటున్నాను, హెయిర్ డ్రైయర్ అదేమి యూజ్ చేయను. జుట్టు కూడా చూడండి ఎంత సిల్కీగా ఉంటుందో. ఇలా అంటే చాలు, మంచిగా సాఫ్ట్గా షైనీగా కూడా ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చిక్కులు కూడా ఏం ఎక్కువ పడదు. కొంచెం ఆరిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో. ప్లీజ్ అండి, వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్ అందరికీ. జుట్టు ఎప్పుడు తడిగా ఉన్నప్పుడు దువ్వకూడదండి, కొంచెం ఆరిన తర్వాత దువ్వాలి. నా జుట్టు చూసారా ఆరిపోయింది. కాసేపు అలా టవల్ కట్టుకుంటే వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో తర్వాత చిక్క తీసుకుంటే సరిపోతుంది. బాగా పూర్తిగా ఆరిన తర్వాత జడేసుకోండి.